చంద్రిక పడుకున్న చెల్లి హరితని నిద్రలేపింది. అబ్బా, ఏంటక్కా, ఇప్పుడే కదా పడుకున్నాను, అప్పుడే లేపుతున్నావు, ఏమైంది? చెల్లి, మనం మామిడి తోట దగ్గరికి వెళ్ళాలి. ఇంత రాత్రిపూట ఎక్కడో ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న మామిడి తోటకు వెళ్ళడం ఏంటక్కా? మామిడి పళ్ళు కోతకొచ్చాయి కదా చెల్లి, దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం వెళ్ళి కాపలా ఉండటం మంచిదనిపిస్తుంది. అక్కా, తోట దగ్గర కిషోర్ అన్న, లక్ష్మీ వదిన ఉన్నారు కదా, అంతా వాళ్ళు చూసుకుంటారులే. అలా కాదు చెల్లి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే. వెంకటేశం బాబాయ్ ఎలాగైనా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. అదీకాక కిషోర్ అన్న, లక్ష్మీ వదిన డబ్బులకు అమ్ముడుపోకుండా ఉండటానికి సత్యహరిశ్చంద్ర వారసులు కాదు కదా. ఏంటక్కా, ఉన్నట్టుండి కిషోర్ అన్న, లక్ష్మీ వదినల గురించి అంత మాట అన్నావు? వాళ్ళు మన అమ్మా నాన్న ఈ తోట పెట్టినప్పటినుంచి పనిచేస్తున్నారు. ఎంతో నమ్మకంగా ఉంటున్నారు. గాలి మాటలు పట్టుకుని ఆత్మీయులను అవమానించడం అంత మంచిది కాదు. చెల్లి, నిప్పు లేనిదే పొగరాదు. అక్కా, స్విచ్ వేస్తేనే లైట్ వెలుగుతుంది, అగ్గిపుల్ల ఉంటేనే పొయ్యి మండుతుంది. ఇలాంటి మాటలొద్దు. కిషోర్ అన్న, లక్ష్మీ వదిన మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళని అనుమానించడం అంత మంచిది కాదక్కా. పైలోకల్లో ఉన్న అమ్మా నాన్నల ఆత్మలు కూడా శాంతించవు. అది కాదు చెల్లి, పడుకో అక్కా. మన మామిడి తోటలో దొంగలు పడరు, అంత సాహసం కూడా ఎవరూ చేయరు. నువ్వు పడుకో అని హరిత పడుకుంది. చంద్రికకి మాత్రం నిద్ర రావడం లేదు. పడుకోకుండా ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మరుసటి రోజున అక్కా చెల్లెళ్ళు చంద్రిక, హరిత తమ మామిడి తోటలో కాసిన తాజా మామిడి పళ్ళని చూస్తూ ఎంతో మురిసిపోతుంటారు. నీ దొంగల భయం ఎక్కడికి పోయిందక్కా? పారిపోయింది చెల్లి. ఈసారి మామిడి పళ్ళు ఎంత బాగా కాసాయో. తోటంతా బంగారంలా మెరిసిపోతుంది. అవునక్కా, గతేడాది కన్నా రెండింతలు బాగా కాసింది. అమ్మా నాన్న బ్రతికుంటే ఎంత ఆనందపడేవాళ్ళు కదా. నిజమే చెల్లి, నాన్న చివరి రోజుల్లో ఈ తోటను ఇద్దరూ కాపాడాలి అని చెప్పాడు. ఆ మాట గుర్తొస్తే చాలు మనసు బరువెక్కిపోతుంది. అక్కా, మనం కాపాడుతున్నాం కదా, మన కష్టానికి ఫలితమే ఈ పండ్లు అని మాట్లాడుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ చెట్టుకి పెద్ద మామిడి పండు వేలాడుతూ ఉంటుంది. చెల్లి, ఈ పండు చూడు, ఎంత పెద్దగా ఉంది. దీన్ని మొదటగా మన ఇంట్లో పూజకి పెట్టాలి. అవును, కానీ ముందుగా తోటలోని వాళ్ళందరికీ పంచాలి కదా. మన దగ్గర పనిచేసే కిషోర్ అన్న, లక్ష్మీ వదిన వల్లే మన తోట ఇలా బావుంది. నువ్వెంత మంచిదానివే, అదే నీ గొప్పతనం అని చంద్రిక అంటుండగా తోట పక్కన ఉన్న పొలం యజమాని వెంకటేశం వాళ్ల దగ్గరికి వచ్చాడు. అతని కళ్లల్లో మాత్రం ఆనందం లేదు, ఈర్ష్య కనిపించింది. అమ్మాయిలో ఈసారి పంట బాగా వచ్చినట్టుంది. మీ నాన్నున్నప్పుడు ఇంత పంటని నేనెప్పుడూ చూడలేదు. మీరు వచ్చిన పని చెప్పండి బాబాయ్, ఏం కావాలి మీకు? ఏమీ లేదమ్మా, మీ తోట నానుకునే నా పొలం ఉంది కదా, మీ తోటలో నీళ్లు నా పొలంలోకి వస్తున్నాయి. ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. నీళ్లు మీ పొలం వైపు రావడమేంటి బాబాయ్? మా కాలువ వేరుగా ఉంది. మేము కూడా తోటకి ఎక్కువగా నీళ్లు పెట్టడం లేదు. అసలు మీ ఉద్దేశం ఏంటి బాబాయ్? ఎప్పుడు చూడు మా వల్ల ఏదో ఒకటి నష్టపోతున్నట్టు మాట్లాడుతుంటారు. ఏం కావాలి మీకు? కోపం ఎందుకు తల్లి? ఇంకెంతకాలం ఈ తోట పని చేసుకుంటా ఉంటారు? పెళ్ళిళ్ళు చేసుకునే అత్తారింటికి వెళ్ళరా? మాకు లేని బాధ మీకెందుకు బాబాయ్? మీ పనులు చూసుకుంటే మంచిది. నువ్వు పెద్దదానివి తల్లి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని చెల్లికి కూడా అర్థమయ్యేలా చెప్పాలి. ఈ తోటని ఇంకెంతకాలం చూసుకుంటారమ్మా? నాకు అమ్మేయండి, మీకన్నా బాగా చూసుకుంటాను. ఇక చాలు బాబాయ్, ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము అమ్మం. ఈ తోట మాకు ప్రాణం. బాబాయ్, మీరు ఇలా పదే పదే భూమి గురించి మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడితే గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత మీ ఇష్టం. సరే సరే, అంత కోపం ఎందుకు? ఏదో సరదా కన్నాలే అని వెంకటేశం వెళ్ళిపోయాడు. చంద్రికా హరిత మనసుల్లో చిన్న ఆందోళన మొదలైంది. తోట కాపాడుకోవడమంటే కేవలం పండ్లు పెంచడం కాదు, చుట్టూ ఉన్న వాళ్ల ఈర్ష్య కోరికలను కూడా ఎదుర్కోవాలని వాళ్ళకి అర్థమైంది. అక్కా, ఈ తోట మన కుటుంబ గౌరవం, ఎవరికీ దోచుకునే అవకాశం ఇవ్వొద్దు. అవును చెల్లి, మనం జాగ్రత్తగా ఉండాలి. బాబాయ్ స్వభావం మంచిది కాదు. రేపే సర్వే ఆఫీస్కి వెళ్ళి
బౌండరీ రాళ్ళు వేయించుకుందాం. అలాగే అక్క. ముందుగా మన తోటని చక్కగా కాపాడుకుంటూ వస్తున్న కిషోర్ అన్నకి లక్ష్మీ వదినకి పళ్ళిద్దాం. వాళ్ళని పిలు. కిషోర్ అన్న, లక్ష్మీ వదిన, ఈ మామిడి చెట్టు దగ్గరికి రండి అని పిలిచింది. ఆ తోటలో ఒక చెట్టు దగ్గర నిలబడి ఉన్న కిషోర్, లక్ష్మి ఆ మాటలు విని వాళ్ళ దగ్గరికి వచ్చారు. చంద్రిక, హరిత కొన్ని మామిడి పళ్ళని కోసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. అయ్యో హరితమ్మ, ఈ పండ్లను మొదటగా మాకెందుకు ఇస్తున్నారు? మన ఊరి అమ్మవారికి కదా ఇవ్వాలి. మీకిస్తే ఆ తల్లికిచ్చినట్టే అన్నా. మా దృష్టిలో మీరిద్దరూ మన ఊరి అమ్మవారు ఒక్కటే అన్నా. అమ్మవారే మీ రూపంలో ఉన్నారని నమ్ముతున్నాం. తీసుకోండి అని చెప్పగానే కిషోర్, లక్ష్మీల కళ్లల్లో ఆనందపు కన్నీళ్ళొచ్చాయి. చంద్రికమ్మ, మామిడి పంట కోతకొచ్చిన ప్రతిసారి మీ అమ్మ నాన్నలు ఏం చేసేవారో తెలుసు కదా? తెలుసన్నయ్యా. అమ్మా నాన్న మొదలుపెట్టిన పద్ధతిని మేము అనుసరిస్తూనే వస్తున్నాం. ఇక ఆలస్యం చేయకుండా నువ్వు వదినా వెళ్ళి కోత మొదలు పెట్టండి. కిషోర్, లక్ష్మి పళ్ల కోతకి వెళ్ళిపోతారు. చంద్రిక, హరిత ఒక చెట్టు దగ్గర కోత మొదలు పెడతారు. అలా 1 గంట గడిచిన తర్వాత అక్కా చెల్లెలు కలిసి 3 సంచుల నిండా మామిడి పళ్ళని కోశారు. కిషోర్, లక్ష్మి కలిసి 2 సంచుల నిండా మామిడి పళ్ళని కోశారు. అన్నయ్య, నువ్వెళ్ళి ట్రాక్టర్ని తీసుకురా. ఈ మామిడి పళ్ళని తీసుకుని మన ఊరిలోకి వెళ్దాం. అమ్మా నాన్న ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి 10 మామిడి పళ్ళని ఇవ్వడం అనే పద్ధతిని మొదలుపెట్టిన సంగతిని మేం మర్చిపోలేదు. సరేనమ్మా, నేను ఇప్పుడెళ్ళి ట్రాక్టర్ తీసుకొస్తాను. అన్నా, ట్రాక్టర్తో పాటు 2 బుట్టలు కూడా తెచ్చేయి. ఇంటింటికి పంచడానికి సులువవుతుంది. తీసుకొస్తానమ్మా. కిషోర్ తోట నుంచి వెళ్ళిపోయాడు. చంద్రిక, హరిత, లక్ష్మి మామిడి పళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అరగంట తర్వాత కిషోర్ ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. నలుగురు కలిసి మామిడి పళ్ళ సంచులని ట్రాక్టర్లో ఎక్కించారు. పక్కనే 2 పెద్ద బుట్టలు పెట్టారు. చంద్రిక, హరిత, లక్ష్మి ట్రాక్టర్ ఎక్కారు. కిషోర్ ట్రాక్టర్ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ ఊర్లో రామయ్య తాత ఇంటికి వచ్చాడు. అతని భార్య సీతమ్మ బయటికొచ్చింది. బుట్ట నిండా పళ్ళు పట్టుకుని చంద్రిక ఉంది. అయ్యో తల్లి, ఈసారి కూడా పండ్లు పంచుతారా? అవునమ్మమ్మా, మీ అమ్మా నాన్నల పుణ్యం మీకుంటుంది తల్లి. సంతోషంగా ఉంటారు. మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళు కావాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే భర్తలు రావాలి. చాలా సంతోషం అమ్మమ్మా. చంద్రిక ట్రాక్టర్ దగ్గరికి వచ్చింది. హరిత బుట్టతో గంగయ్య ఇంటికి వచ్చింది. ఏమ్మా, ఈసారి మామిడి పంట బాగా వచ్చిందంటగా? అవును బాబాయ్, మీకోసం 10 పండ్లు. అచ్చం మీ అమ్మ నాన్నలు ఇస్తున్నట్టే ఉందమ్మా. ఇది వాళ్ళ ఆశీర్వాదమే కదా బాబాయ్. పిన్నికి చెప్పండి అని హరిత వెళ్ళిపోయింది. చంద్రిక మామిడి పళ్ళ బుట్ట పట్టుకొని మల్లమ్మ అత్త ఇంటికి వచ్చింది. చంద్రిక, కాళ్ల నొప్పుల వల్ల నేను బయటికి రాలేను. నువ్వే లోపలికి రా. ఆ మాట విని చంద్రిక మామిడి పళ్ళ బుట్ట పట్టుకొని ఇంట్లోకి వచ్చింది. మల్లమ్మ అత్త వాటిని చూసి ఎంతో సంతోషపడింది. బతికినంతకాలం మీ అమ్మా నాన్నలు నన్ను మర్చిపోలేదు. మీరు కూడా మర్చిపోకుండా నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం తల్లి. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్లు బతకండి తల్లి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదమే మాకు బలమత్తా. అలా అక్కా చెల్లెళ్ళు ఇంటింటికి వెళ్తూ ఆనందంగా తగిన మామిడి పళ్ళని పంచారు. చీకటి పడుతుండగా ఇంటికొచ్చారు. మామిడి పళ్ళని తింటూ సంతోషంగా మాట్లాడుకుంటూ తమ జీవితాలని గడుపుతుంటారు.